నమస్కారం. ఎవరు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్క నేను అక్కడికి వెళ్ళి చూసిరానా? సారీ సార్ నువ్వేంటి సార్ ఇక్కడ? ఇన్వెస్టిగేషన్ కోసం సార్. మరి మీరు? అరే మన ఎమ్మెల్యే కొడుకు పెళ్ళి కాదురా. ఓ నీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఓ అమ్మాయి కేసా? చక్కగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్నారా ఇద్దరు? హలో సారథి, వెళ్ళి నాకు పాన్ పట్రా. సార్ పాన్ పట్రా పో. అనామిక కదా? ఐఎమ్ సిఐ రవిచంద్ర. రిలాక్స్, ఇప్పుడే వచ్చేస్తాడు. కమ్ లెట్స్ సిట్ హియర్. కమ్. రాజు ఒక్కడే ఉన్నాడు. నర్సింగ్ చెప్పు. సార్ సార్ ఇక్కడ ఓల్డ్ సిటీలో మర్డర్ అయింది సార్. మర్డర్ అయిందా? ఎవరు? ఇక్కడ ఇమాం గారిని ఎవరో చంపేశారు సార్. రామ్ గారు. అవును సార్, ఎవరో షూట్ చేశారు. మీరు జల్దీ రండి సార్. వెంటనే కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను వస్తున్నా ఇప్పుడే. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సార్, మీరు తొందరగా రండి. వస్తున్నా. ఓకే ఏంటి సార్ది? మీరు ఇక్కడే ఉండండి. ఒక చిన్న ఎమర్జెన్సీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీరు ఫోన్ చేయండి, వచ్చేస్తాను. హలో, ఇన్ఫార్మ్ చేశారా? హలో అనామిక, ప్లీజ్. తర్వాత తింటాను, ఇప్పుడు వచ్చా. సారథి రావడానికి టైం పడుతుంది. నాకు కంపెనీ ఇవ్వండి ప్లీజ్. మీరు ఎందుకు ఆ సారథిని అంతగా నమ్ముతున్నారో అర్థం కావటం లేదు. వాడికి 2 ప్రమోషన్స్ వస్తేనే నా క్యాడర్కి వస్తాడు. మీకేమైనా హెల్ప్ కావాలన్నా అది నా వల్లే అవుతుంది. సారథికి క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది, నాకు క్రైమ్ జరిగే ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు సంగతి చూడండి. సారథి ఇక్కడికి వెళ్ళాడో తెలుసా? ఇమాం చచ్చిపోయాడు, అతన్ని కాల్ చేశారు. నాకు చాలా విషయాలు తెలుసు అనామిక. కిడ్నాప్ సంగతి, నీ హస్బెండ్ కేసు గురించి. కానీ నీకు ఆ సారథి చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు. సారీ అండి, మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదనిపిస్తే సారీ. నాకు హైరార్కీ తెలీదు. ప్లీజ్ హెల్ప్ చేయండి. అజయ్ చాలా డేంజర్లో ఉన్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. డెఫినెట్గా చేస్తాను అనామిక. ఇట్స్ మై డ్యూటీ. ఐ డూ ఇట్ ఫర్ యూ. కానీ సారథికి ఏమిచ్చావో అదే నాకు.
హలో అనామిక, నేను ఇక్కడున్నాను కింద. ఎంత అందంగా ఉన్నా అనామిక. ఏంటి ఎలా వచ్చేసావు? సిగ్గుపట్టావా? పైకి రానా? అనామిక, అనామిక చూడు. అనామిక, అనామిక, నాకు నీ హస్బెండ్ కిడ్నాప్ కేసు గురించి అంతా తెలుసు, కానీ నీకే తెలియదు నా గురించి. నన్ను కాదని ఈ కేసు ఇంచు కూడా కదలదు. నా పవర్ ఏంటో చూపిస్తా. రేపే ఆ సారథిని కేసు నుంచి తప్పిస్తా. నా మాట విను అనామిక. నా మాట వింటే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. నీ హస్బెండ్ నీకు దొరుకుతాడు. నాతో కోఆపరేట్ చేయి అనామిక. అర్థం చేసుకో అనామిక, నీకే మంచిది. సతతమభయదా భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ సకుంకుమవిలేపనా. మేడం, సారథి గారు లీవ్లో ఉన్నారు మేడం. కాదు, సిఐ గారు ఉన్నారా? సిఐ గారా? అక్కడ ఉన్నారు మేడం. ఏంట్రా సిఐ దగ్గరికి వెళ్తానంటుంది? అదే అర్థం కట్టేదన్నా. ఆపంరా. ఇది చాలా తప్పండి, అన్యాయం. ఓ అనామిక, కమ్ 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 కమ్. నేనేం చేశాను అనామిక? చెప్పు చెప్పు చెప్పు. చాలా తప్పండి. ఎవరైనా ఇలా చేస్తే వచ్చి మీతో చెప్పుకుంటాం, కానీ మీరే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నేనేం అడిగాను అనామిక? సారథికి ఏమిచ్చావు అదేమని అడిగాను, అంతే కదా? ఇది అన్యాయం. మీకు భార్య పిల్లలు ఉండుంటారు కదా? లేరు. తల్లైనా ఉండుంటుంది కదా? చచ్చిపోయింది. ఆడదాన్ని ఏడిపించిన వాడి చరిత్రలో ఎవరూ బాగుపడలేదు సిఐ గారు. నేను చరిత్ర చదవలేదు. టైం వేస్ట్ చేయొద్దు. ఆ సార్చిలో ఏం చూసావో? అన్నిట్లో మనమే బెటరు. నువ్వు అంత మగాడివా? నా హస్బెండ్ ఎక్కడున్నాడో కనుక్కోగలవా? 24 అవర్స్లో నీ ముందు ఉంటాడు. 24 అవర్స్లో. అయితే రేపు కలుస్తా. ఇక్కడ కాదు, గెస్ట్ హౌస్లో 8:30. హలో ఠాకూర్ సాబ్, హోమ్ మినిస్ట్రీలో చిన్న వర్క్ ఉంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్. సార్ వెరీ సింపుల్ వర్క్ ఫర్ యూ సార్. నేను ఫోన్ చేశానని చెప్పండి. ఓకే సార్. యుఎస్ నుంచి వచ్చాడండి. ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్ సార్, అజయ్ శాస్త్రి ఇస్ ద నేమ్. యా. शमीरपेट, लेकिन उधर तो पुलिस का एम्युनिशन गोडाउन है ना?
ఓకే ఓకే विद्यायै नमः ॐ महाविद्यायै नमः ॐ विद्यादात्र्यै नमः। हाँ मैं रवि बोल रहा हूँ। मैंने फोन करने से मना किया था ना, फिर क्यों किया? भाई वो अजय शास्त्री के केस के बारे में आपसे ये बोलना था कि अजय शास्त्री साले, तेरे को उसके बारे में इंफॉर्मेशन क्यों चाहिए? बोल बे। नहीं, ये केस में इन्वॉल्व मत हो, ठीक नहीं होगा तेरे लिए। भाई वो उसकी बीवी बड़ी मस्त है भाई, जरा हेल्प कर देना भाई। तो सोएगा रे बेंच और मैं तेरे को परमानेंटली सुला दूंगा, सुन रहे कि नहीं? भाई भाई वो पर्सनल है ना भाई। छोड़ दे, नहीं तो मरेगा साले। टच मी నమస్కారం. ఎవరను? ఒక్క నిమిషం. నమస్కారం. ఈ ఫైల్ నేను పర్సనల్గా చూసుకుంటాను. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. ఎస్ ఖాన్, చెప్పండి. షంషేర్ ఖాన్ సీ వాజ్ మర్డర్డ్, షాట్. నేను వెళ్ళాలి సార్, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏంటి మోటివ్? పొలిటికలా? ఎవరో ఎన్ఆర్ఐ అమ్మాయి తన హస్బెండ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తే మనోడు కక్కుర్తి పడ్డాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఏదో ఐసోలేటెడ్ ప్లేస్కి రమ్మన్నాడు సార్. అక్కడ చే, దారుణం ఖాన్, దారుణం. ఇలా కూడా పనిచేస్తారా మన వాళ్ళు? మనుషులం కదా సార్, ఏం చేస్తాం. డోంట్ లెట్ ఇట్ గో అవుట్. అసలే మన పరువు అంతంత మాత్రం ఖాన్. అయితే నువ్వెందుకయ్యా, వీళ్ళని ఎవరినైనా పంపించవచ్చు కదా. నేనే వెళ్ళాలి సార్. ఆమె హస్బెండ్ ఫోటో మిలింద్ దామ్జీతో మ్యాచ్ అవుతుంది. మిలింద్ దామ్జీ పీపుల్స్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ కీ సస్పెక్ట్. ఇమీడియట్గా వెళ్ళండి ఖాన్. రిపోర్ట్ బ్యాక్ టు మీ ఎవ్రీ అవర్. ఐల్ డూ దట్ సార్, థ్యాంక్ యూ.